సోషల్ మీడియా అనేది ఓ వివాదాలతో నిండినటువంటి వర్చువల్ కృత్రిమ ప్రపంచం. ఇక్కడ ఒకే ఒక వైరల్ వీడియోతో ఒక వ్యక్తి ఓవర్ నైట్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోతాడు. అదే వైరల్ వీడియోతో మరో వ్యక్తి తన జీవితంలో సంపాదించుకున్నటువంటి పేరు, ప్రతిష్టలు, గౌరవం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయవలసి ఉంటుంది. ఇలాంటి ఒక వివాదమే ఇప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీలో ట్రెండ్ అవుతుంది. అది ఎవరిదో కాదు, మన దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి డాక్టర్ వివేక్ బింద్రా మరియు సందీప్ మహేశ్వరిల యొక్క వివాదం అనేది చాలా రగులుతుంది యూట్యూబ్ సోషల్ మీడియాలో. ఇందులో అసలు వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సందీప్ మహేశ్వరి ఇండియాలోనే ఓ టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్. ఇతను యంగ్స్టర్స్ని గ్యాదర్ చేసి ఒక పెద్ద పెద్ద సభలు పెడుతూ ఉంటాడు. వారికి ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పి ఆ యొక్క వీడియోస్ని హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఎంతోమంది యువత ఇతని స్పీచెస్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇతని యూట్యూబ్ ఛానల్కి దాదాపుగా 2,08,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ, కొన్ని కోట్లలో వ్యూస్ ఉన్నప్పటికీ సందీప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించడు. యాడ్ ఫ్రీ ఛానల్గా అతడు నడిపిస్తున్నాడు. సందీప్ మహేశ్వరి రోజు కూడా కొత్త కొత్త వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పటిలాగానే సందీప్ మహేశ్వరి 11 డిసెంబర్ 2023న ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. బిగ్ స్కామ్ ఎక్స్పోజ్డ్ అనే టైటిల్తో. అందులో ఇద్దరు యువకులు నిలబడి వారు మాట్లాడుతూ ఉంటారు తమకు జరిగినటువంటి ఆన్లైన్ స్కామ్ గురించి. అందులో ఒక యువకుడు ఏం చెప్పాడు అంటే, నేను ఒక పెద్ద యూట్యూబర్ నుండి అతను తయారు చేసినటువంటి ఒక ఆన్లైన్ కోర్సుని కొన్నాను 50,000 రూపాయలు పెట్టి, కానీ నాకు 50 రూపాయల లాభం కూడా జరగలేదు అని ఒక యువకుడు అంటాడు. మరో యువకుడు నిలబడి ఏమంటాడు అంటే, నేను అదే యూట్యూబర్ దగ్గర 35,000 రూపాయలు పెట్టి ఆన్లైన్ కోర్సును కొన్నాను, నాకు 30 రూపాయల లాభం కూడా జరగలేదు అని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తారు. అయితే ఆ ఇద్దరు యంగ్స్టర్స్ చెప్పినటువంటి మరో విషయం ఏంటంటే, మాకు ఈ కోర్సు ద్వారా లాభం జరగలేదు, మీరు మాకు రీఫండ్ చేయండి అంటే, ఆ కంపెనీ యజమానులు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఈ కోర్సుని ఇతరులకు అమ్మండి, మీకు కమిషన్తో పాటు మీ డబ్బులు కూడా ఇస్తామని ఈ విధంగా మాతో వారు అన్నారు అని చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఎక్కడ కూడా ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీకి యజమాని ఎవరు అని వారు ఎక్కడ కూడా చెప్పలేదు. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కేవలం ఒక పెద్ద యూట్యూబర్ వద్ద మేము మోసపోయాము అన్న విషయం మాత్రమే వారు చెప్పారు. ఈ ఇద్దరు యువకుల వీడియోని సందీప్ మహేశ్వరి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి 2 రోజుల తర్వాత సందీప్ మహేశ్వరి తన యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ వీడియో డిలీట్ చేయమని నాపై మరియు నా టీంపై చాలా ఒత్తిడి, ప్రెషర్ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీడియో డిలీట్ చేసే ప్రసక్తే లేదు అని సందీప్ మహేశ్వరి తన యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇక్కడ చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా సందీప్ మహేశ్వరి ఆ పెద్ద యూట్యూబర్ ఎవరో అతని పేరుని చెప్పలేదు. అయితే ఆ మరుసటి రోజు సందీప్ మహేశ్వరి తన యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్టులో ఆ పెద్ద యూట్యూబర్ ఎవరో అతని పేరుని మెన్షన్ చేస్తూ, ప్రియమైనటువంటి వివేక్ బింద్రా మరియు అతని టీం నాపై లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని బెదిరిస్తున్నారు. అయితే పూర్తి యూట్యూబర్స్ నాతో పాటు ఉన్నారు, నేను భయపడే ప్రసక్తే లేదు, ఒక్క వీడియోని డిలీట్ చేస్తే 1000 వీడియోలు అప్లోడ్ అవుతాయి అని అతడు తన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరిగింది. అసలు ఎవరు ఈ వివేక్ బింద్రా? ఈయన కూడా ఓ పెద్ద మోటివేషనల్ స్పీకర్, ఫౌండర్ మరియు సిఇఓ, బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ ట్రైనర్. ఇతనికి యూట్యూబ్లో 2 కోట్ల సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అయితే సందీప్ మహేశ్వరి వేసినటువంటి కమ్యూనిటీ పోస్ట్కి జవాబుగా వివేక్ బింద్రా మాట్లాడుతూ, నా టీం నీతో మాట్లాడడానికి మాత్రమే వచ్చింది, భయపెట్టడానికి
పెట్టడానికి కాదు, నిజానిజాలు తెలియకుండా మాట్లాడితే లీగల్ నోటీస్ ఇచ్చేటటువంటి హక్కు నాకు ఉంది అని ఆ విషయం చెబుతూ తాను ఉచిత సేవలు ఏదైతే చేశాడో ఆ ఉచిత సేవల గురించి 10 days MBA ఏదైతే ఉందో ఆ 10 days MBA గురించి వివేక్ బింద్రా మాట్లాడుకుంటూ వచ్చాడు. దీనికి జవాబుగా సందీప్ మహేశ్వరి మరో పోస్ట్ చేశాడు. అందులో ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి తలదువ్వుకునే దువ్వెనైనా కోర్స్ అయినా అమ్మడంలో తప్పు లేదు, కానీ ఎవరికైతే అసలు వెంట్రుకలే ఉండవో వారికి ఇది ఒక మ్యాజిక్ దువ్వెన, దీనితో దువ్వుకున్నట్లయితే 1 నెలలో మీ బట్టతల మాయమైపోయి వెంట్రుకలు వస్తాయని చెప్పి అమ్మడము, 50 రూపాయల దువ్వెనను 50,000 రూపాయలకు అమ్మడము ఇది స్కామ్ అనబడుతుంది. ప్రజలకు ఈ విషయము మేము మోసపోయామని తెలిసిపోయిన తర్వాత మా డబ్బులు మాకు రీఫండ్ చేయండి అని చెప్పినప్పుడు మేము చెయ్యమని చెప్పడం మరో స్కామ్ అవుతుంది. ఆ తర్వాత ప్రజలు పదే పదే అడుగుతున్నప్పుడు మీరు ఈ కోర్సుని ఇతరులకు అమ్మండి, తద్వారా మీకు కమిషన్ వస్తుందని చెప్పడం ఇంకో పెద్ద స్కామ్ అవుతుందని సందీప్ మహేశ్వరి ఈ విధంగా చెప్పాడు. ఆ తర్వాత అతడు మరొక వీడియోని అప్లోడ్ చేశాడు, స్టాప్ స్కామ్ బిజినెస్ అని. దీనికి జవాబుగా వివేక్ బింద్రా ఒక వీడియోను అప్లోడ్ చేశాడు, ఏ బిగ్గెస్ట్ అటాక్ అనే పేరుతో. ఆ వీడియోలో వివేక్ బింద్రా ఈ విధంగా అన్నాడు, 1 వారం రోజుల్లోని అంతు చూస్తా అని ఈ విధంగా ఓపెన్గా సందీప్ మహేశ్వరిని బెదిరించడం కూడా జరిగింది. ఆ తర్వాత సందీప్ మహేశ్వరి చెప్పిన విషయం ఏంటంటే, నేను ఒక మంచి లీగల్ టీంని ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేస్తా అని చాలా చక్కగా సందీప్ మహేశ్వరి సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒకరు మరొకరిపై ఒక యుద్ధాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఇందులో ఎవరు వాస్తవం ఎవరు అబద్ధం అనేది కోర్టు మరియు ఈడీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తద్వారా యంగ్స్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి లాభం జరగవచ్చు. ఎవరైనా మన ఉభయ రాష్ట్రాల్లో ఇలాంటి స్కామ్లు వర్క్షాప్ పేరుతో ప్రవేశపెట్టినట్లయితే నిజంగా అందులో వర్త్ ఉందా లేదా అన్న విషయం మనమే నిర్ధారణ చేసుకోవచ్చు. వివేక్ బింద్రాది స్కామా లేక బిజినెస్ మోడల్ ఫెయిల్యూరా అన్న విషయం మనం తెలుసుకోవాలి. వివేక్ బింద్రా 2019లో అతడు ఈ సంస్థను స్థాపించాడు, బడా బిజినెస్ అనే పేరుతో. ఇతడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి యువతను ఒక పెద్ద వ్యాపారస్తులుగా నేను తీర్చిదిద్దుతానని చాలా పెద్ద మోటివేషన్తో కూడినటువంటి వీడియోలను తన యొక్క ప్రైవేట్ యాప్లో ఇతడు అప్లోడ్ చేయడం జరిగింది. ఎంతో మంది ఆకర్షితులైపోయారు. ఇదే క్రమంలో కరోనా వచ్చింది కాబట్టి చాలా పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బిజినెస్ కొలాప్స్ అయిపోవడం, తద్వారా వారు వివేక్ బింద్రా చెప్పేటటువంటి మాటలకు ఆకర్షితులైపోవడం, ఇలా వివేక్ బింద్రా చాలా మందికి కోచింగ్ అవ్వడం, చాలా దేశాలు వెళ్ళడం, ఆ తర్వాత తన యొక్క వీడియోస్ని ఆ యాప్లో అప్లోడ్ చేయడం, ఇంతవరకు కూడా బాగానే ఉంది. అసలు సమస్య ఎక్కడొచ్చింది? అయితే బింద్రా లాంచ్ చేసిన కంపెనీకి అందరూ ఆకర్షితులు అవుతూ ఉండడంతో తన ఎంప్లాయీస్ని పెంచాడు. అంతేకాదు బడా బిజినెస్కు మినీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేశాడు, అదే ఐబీసీ. ఐబీసీ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్టేషన్. కొంతమంది షార్ట్ టైంలోనే తమ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలని అత్యుత్సాహంతో వారు తమ కంపెనీ యొక్క ఫ్రాంచైజ్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ గనక సరిగ్గా హ్యాండిల్ చేయనట్లయితే వాళ్ళ కాళ్ళనే వాళ్ళు నరుక్కున్న వాళ్ళు కూడా అవుతారు. అయితే అనుకున్నట్లుగానే బడా బిజినెస్ లో చాలా మంది జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇందులో ఐబీసీ అవుతారో వారు నెలకి 10 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. అలా కానట్లయితే మీ డబ్బులు మీకు రీఫండ్ చేయడం జరుగుతుందని కూడా వీరు చెప్పారు. కానీ ఐబీసీ ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారంగా నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించడం అనేది సాధ్యం కాదని ఎప్పుడైతే ప్రజలకు అర్థమైందో వారు రీఫండ్ అడగడం మొదలు పెట్టారు. కానీ రీఫండ్ పాలసీలో అక్కడ వారు రాసుకున్న విషయం ఏంటంటే, ఈ కోర్సు స్టార్ట్ అయినటువంటి 30 రోజుల లోపు మాత్రమే మీకు రీఫండ్ చెల్లించడం జరుగుతుందని అందులో రాసి పెట్టబడి ఉంది. ఆ 30 రోజులు బింద్రా మోటివేషన్తో మేము మిలీనియర్స్ అయిపోతాము అనేటటువంటి ఊహా ప్రపంచంలో మత్తులో ఉండి ఈ రీఫండ్ అనేది 30 రోజుల లోపే అడగాలి అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోతారు. ఎప్పుడైతే వారి యొక్క మత్తు దిగిపోతుందో ఆ తర్వాత మాకు రీఫండ్ ఇవ్వండి అని కంపెనీని అడిగినప్పుడు ఆ కంపెనీ ఏమంటుందంటే, మీరు ఏ విధంగానైతే మోసపోయారో అలా మరికొంతమందిని మోసం చేయండి, అంటే ఈ కోర్సుని ఇతరులకు అమ్మండి, తద్వారా వచ్చినటువంటి డబ్బులు కమిషన్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది అని అంటారు. ఇక గత్యంతరం లేని కారణంగా మేము మోసపోతే పోయాము, మరికొంతమంది మోసపోతే మాకు పోయేదేముందని ఈ విధంగా ఆ కోర్సుని ఇతరులకు అమ్మడం, తద్వారా ఆ కంపెనీ కమిషన్ ఇవ్వడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక డబ్బులు తిరిగి పొందాలి అనే ఆశతో ఏదో ఒకటి చెప్పి కోర్సులను ఇతరులకు అమ్మడం ప్రారంభించారు. MLM తరహాలో, అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ఈ కోర్సుని అమ్ముకుంటున్నారు.
పాపం ఎవరైతే రీఫండ్ ఇవ్వండి అని అడిగారో వారిచే ఇతరులకు కోర్సుని అమ్మిస్తున్నారు. ఈ విధంగా వివేక్ బింద్రా ఓవర్ కమిట్మెంట్ కారణంగా ఈ కోర్సు కనుక మీరు చేసినట్లయితే పూర్తిగా బిజినెస్ నేర్చుకుంటారు, కోట్లు సంపాదిస్తారు. 10 రోజుల్లో మీకు నేను MBA నేర్పిస్తాను అని చెప్పి వాస్తవంగా MBA చదవడానికి కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ విధంగా ప్రజలకు అర్థమైపోయింది ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి ఈరోజు యువతలో చాలామంది బిజినెస్ కోసం ఎవరైతే అక్కడ డబ్బులు కట్టాలో వాళ్ళలో ఒక నిరాశ అనేది ఏర్పడింది. ఉదాహరణకి ఆక్స్ఫర్డ్ వంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో అక్కడ లక్షల రూపాయలు కట్టి ఆ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ వారు ఎప్పుడు కూడా ఇలా చెప్పరు, మీరు కనుక ఇక్కడ డిగ్రీ పూర్తి చేసుకున్నట్లయితే మీకు బయటికి వెళ్ళగానే 10 కోట్ల రూపాయల ప్యాకేజీ అందుతుందని ఎవరు కూడా ఈ విధంగా చెప్పరు. కాబట్టి ఆ యొక్క యూనివర్సిటీస్ని ఫ్రాడ్ అని చెప్పరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కోర్సుకి ఎంతగా అబద్ధాలు చెప్పి అమ్ముతున్నారు అంటే తద్వారా సామాన్య ప్రజలు నిజమే అని అప్పు చేసి మరి అలాంటి వర్క్షాపులలో అటెండ్ అవుతున్నారు. చివరికి అందులో 50,000 రూపాయలు కడితే కనీసం 50 రూపాయల లాభం కూడా జరగలేదని చెప్పి వారు వాపోతున్నారు. నిజంగా చెప్పాలంటే మన భారతదేశ చట్టాల వెలుగులో కన్జ్యూమర్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ని అబద్ధం చెప్పి మాయా మాటలు చెప్పి మీరు అమ్మకూడదు. చూడండి, వివేక్ బింద్రాది స్కామా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, ఈడీ నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ మనకు కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. అలా మనం మోసపోకూడదంటే మనం ఏం చేయాలో, మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు. కాబట్టి ఎవరైనా 50,000 రూపాయలు పెట్టి ఈ కోర్సు కొనుక్కోండి లేదా ఈ వర్క్షాప్లో అటెండ్ అవ్వండి. 3 రోజుల వర్క్షాప్ కేవలం 25,000 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత ఈ కోర్స్ అటెండ్ అయిపోయిన తర్వాత ఇక నెలకి మీరు 10 లక్షల రూపాయలు సంపాదించవచ్చు అని ఈ విధంగా మాయా మాటలు చెప్పినట్లయితే ముందు వెనక ఆలోచించకుండా మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేసి 25,000 ఇవ్వండి, 3 డేస్ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి, ఆన్లైన్ కోర్సులను కొనాలని ఈ విధంగా మీ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి సోదరులారా. హౌ టు ఎర్న్ ఈజీ మనీ, ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా అని మీరు రకరకాలుగా పోస్టులు చూస్తూనే ఉంటారు. మన పెద్దలు అందుకే చెప్పారు, మంత్రాలకు చింతకాయలు రాలవని చెప్పి. మీరు బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? బిజినెస్ అనేది ఒక సైన్స్. ఆ సైన్స్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ యొక్క బిజినెస్ చాలా అద్భుతంగా డెవలప్ అయిపోతుంది. మీ యొక్క కస్టమర్స్ని ఎలా మీరు అట్రాక్ట్ చేయాలి, మీ సేల్స్ని ఎలా పెంచుకోవాలి, మీ బిజినెస్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎలా సేల్స్ పెంచుకోవాలి, HR డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, మీ యొక్క బ్రాండ్ని ఎలా తయారు చేసుకోవాలి, మీ యొక్క చిన్న వ్యాపారాన్ని పెద్ద సామ్రాజ్యంగా ఎలా తీర్చిదిద్దాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ 3 డేస్ వర్క్షాప్లో మీరు అటెండ్ అవ్వండి. 40,000 ఉన్నటువంటి ఈ కోర్స్ మీకోసం 12,000కి లేదా 15,000కి ఇవ్వడం జరుగుతుందని ఈ విధంగా రకరకాలుగా మీ ముందుకు కొన్ని కోర్సులు వచ్చేస్తున్నాయి, కొన్ని వర్క్షాప్లు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఇందులో అటెండ్ అయ్యే ముందు ఆలోచించండి, నిజంగా మీకు ఎవరైతే ఈ బిజినెస్ గురించి చెప్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా బిజినెస్ చేసి సక్సెస్ అయ్యారా, లేక మాటల గారడితో మీ డబ్బుల్ని వసూలు చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారా? ఒక్కసారి మీరే ఆలోచించండి సోదరులారా. కాబట్టి ఇలాంటి విషయాల్లో మోసపోకుండా, మన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, నిజంగా వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే మనం నిజాయితీగా ఉండాలి, అతిగా ఆశపడకూడదు, ఇతరుల్ని మోసం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇతరుల్ని గుడ్డిగా నమ్మకూడదు. ఇలా మన పెద్దలు ఎప్పుడో ఈ సూత్రాలు చెప్పేశారు. ఎంతమంది అయితే బిజినెస్ చేస్తున్నారో ఇలాంటి సూత్రాలపై నీతి, నిజాయితీ, న్యాయము, అదేవిధంగా కష్టపడేటటువంటి తత్వం ఉండి ఎంతోమంది గొప్ప గొప్ప బిజినెస్లుగా వారు రాణించారు. వారు ఎప్పుడు కూడా ఇలాంటి కోర్సెస్ అటెండ్ అయ్యి వారి యొక్క డబ్బులు పోగొట్టుకోలేదు, ఇలాంటి మాయా మాటల్లో ఎప్పుడు కూడా వారు పడిపోలేదు కూడా. కాబట్టి మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. షార్ట్ కట్లో పైకి వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా మనం మూసివేయాలి. రోజు కూడా 18 గంటలు కష్టపడ్డాడు కాబట్టి ఎలాన్ మస్క్ స్పేస్ కంపెనీని స్థాపించగలిగాడు. రాత్రి పగలు మన ఇండియన్ సైంటిస్టులు కష్టపడ్డారు కాబట్టి
చంద్రయాన్ అనేది సక్సెస్ అయ్యింది. కాబట్టి ఇలా ప్రతి సక్సెస్ వెనుక ఉంది ఒకటి కష్టమైతే, రెండు నిజాయితీ. ఈ రెండింటిని మనం నమ్ముకుంటే తప్పనిసరిగా మనం కూడా బిజినెస్లో సక్సెస్ అయిపోతాము. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఆఫర్లో 10,000 రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్స్ని మీకోసం కేవలం 1000 రూపాయలకే అమ్ముతున్నామని ఎవరు డిసైడ్ చేశారండి అది 10,000 రూపాయల కోర్స్ అని? అలాగే మీకోసం ఒక ఆఫర్ వచ్చేసింది. ఇందులో కనుక మీరు అటెండ్ అయినట్లయితే, ఈ కోర్సుని కొనుక్కున్నట్లయితే మీరు ఇక ప్రపంచంలోనే ధనవంతులైపోతారు, డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని చెప్పి మీ నుండి డబ్బులు అడుక్కుంటున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈరోజు మీ పేరెంట్స్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఒక వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి, లేదా ఒక ఆన్లైన్ కోర్స్ని కొనడానికి, లేదా ఒక ఆన్లైన్ యొక్క క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ఏదైతే మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారో, మీ పేరెంట్స్ ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి గూగుల్లో, యూట్యూబ్లో పూర్తి ప్రపంచ సంపద ఉంది. ఏది కావాలన్నా గూగుల్ మీకు సహాయం చేస్తుంది. మీరు గూగుల్ని నమ్ముకున్నట్లయితే ఆ గూగుల్ మిమ్మల్ని తీసుకెళ్తుంది సక్సెస్ వైపునకు. కాబట్టి ఇలాంటి అనేక ఆపర్చునిటీస్ అనేవి మీకు అంతర్జాలంలో, ఇంటర్నెట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కోర్సెస్పై మీరు జాగ్రత్తగా ఉంటారని మీ సోదరుడుగా బ్రదర్ సిరాజ్ ఆశిస్తున్నాడు. ఈ విషయంపై అసలు మీరేమనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా ఇలా మోసపోయారా? ఈ విషయంపై అసలు మీ యొక్క అభిప్రాయం ఏంటో తప్పనిసరిగా మీరు నాకు కామెంట్ ద్వారా తెలపండి. గుర్తుంచుకోండి, మీరు చేసే ప్రతి కామెంట్ని కూడా నేను చదువుతాను. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క అంశంపై మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు బ్రదర్ సిరాజ్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.